Yes, welcome to Sai Master Academy. Continuation of system of circles. Yesterday we completed one class about system of circles. Angle between the circles అయిపోయింది, ఆర్థోగోనాలిటీ ఆఫ్ టూ సర్కిల్స్ అయిపోయింది. లిజన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఏంటంటే రాడికల్ యాక్సెస్ అండ్ రాడికల్ సెంటర్. రాడికల్ యాక్సెస్, రాడికల్ సెంటర్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఇంకా చిన్న టాపిక్ ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్స్. సో రాడికల్ యాక్సిస్ కానీ రాడికల్ సెంటర్ కానీ ఎలా ఉంటాయి, దానికంటే ముందు వాట్ ఈస్ కామన్ టాంజెంట్, కామన్ కార్డ్. ఎందుకు ఇవి రెండు చెప్తున్నా అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్ రాడికల్ యాక్సెస్ ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఫార్ములా, అందుకని చెప్పి చెప్తున్నాను. సో ఇందులో ఈ మూడిట్లో ఏది కావాలన్నా యూ నీడ్ మినిమం మాక్సిమం టూ సర్కిల్స్, రెండు సర్కిల్స్ కావాలి. సి కామన్ టాంజెంట్, కామన్ టాంజెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇదొక సర్కిల్ అనుకోండి. ఇదేంటి కామన్ టాంజెంట్, ఏంటిది కామన్ టాంజెంట్, ఇది కూడా కామన్ టాంజెంట్. ఇక్కడ మనం వాడే కామన్ టాంజెంట్ ఇవి రెండు కావు, ఇది కూడా కామన్ టాంజెంట్, ఇది కూడా కామన్. ఈ 4 కామన్ టాంజెంట్స్ కాకుండా ఇంకొకటి ఉంది తెలుసా, దట్ గుర్తుకు లేదు. ఏంటంటే అదే టూ సర్కిల్స్ టచ్ అయితే ఇక్కడ ఒక టాంజెంట్ వస్తుందిరా. ఐడియా వచ్చిందా ఇప్పుడు? దిస్ ఈజ్ ద కామన్ టాంజెంట్ ఫర్ బోత్ సర్కిల్స్, రెండింటిని టచ్ చేస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసే కామన్ టాంజెంట్ వర్డ్కి మీనింగ్ ఈ కామన్ టాంజెంట్, డైరెక్ట్ కాదు, ట్రాన్స్వర్స్ కాదు. దిస్ ఈజ్ వాట్ కామన్ కార్డ్. కామన్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఇంటర్సెక్ట్ అయితేనే కామన్ కార్డ్ వస్తుంది. దిస్ ఇస్ ద కామన్ కార్డ్. ఈ సర్కిల్కి ఇది కార్డు, ఈ సర్కిల్కి కూడా ఇదే కార్డ్. సో విచ్ ఇస్ కామన్ కార్డ్. Let s equal to 0 1 circle, s dash equal to 0 1 more circle, s equal to 0 1 circle, s dash equal to 0 1 more circle. What about radical axis? For that also we need two circles ra. S equal to 0, s dash equal to 0, c1 c2, center 1 center 2 ని జాయిన్ చేసా, ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద రాడికల్ యాక్సిస్ విచ్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద C1 C2 లైన్ సెగ్మెంట్. ఎలా ఉండాలి రాడికల్ యాక్సిస్ అంటే, రెండు సర్కిల్స్ సెంటర్స్ ని జాయిన్ చేస్తే దానికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అండర్స్టాండ్, జాగ్రత్త అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ఈ కామన్ రాడికల్ యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా లెంత్ ఆఫ్ టాంజెంట్లు సేమ్ ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో అదే రాడికల్ యాక్సిస్. సో ఇక్కడ మూడు సేమ్ ఎందుకు చెప్తున్నా, అండ్ దట్ ఫార్ములా ఆల్సో ఐ విల్ గివ్ యూ. ఇక్కడ కూడా కామన్ టాంజెంట్ ఈస్ క్లియర్లీ పర్పెండిక్యులర్ టు ద లైన్ సెగ్మెంట్ C1 C2 ఉందా లేదా? ఎక్కడైనా ఉంటుంది కామన్ టాంజెంట్. ఇలా కామన్ టాంజెంట్ ఏది ఉన్నా, ఇది కామన్ టాంజెంటేగా, ఇస్ దిస్ కామన్ టాంజెంట్ ఆర్ నాట్? ఇది సెంటర్ 1, ఇది సెంటర్ 2 జాయిన్ చేసేసే, మళ్ళీ ఎలా ఉంది పర్పెండిక్యులర్. సో ఎక్కడైనా కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ క్లియర్లీ పర్పెండిక్యులర్ టు C1 C2 లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ కూడా చూడు, దిస్ ఈస్ C1 అండ్ దిస్ ఈస్ C2, ఈ రెండింటిని జాయిన్ చేయి, లైన్ సెగ్మెంట్ వచ్చిందా? సో ఇక్కడ ఇది కూడా ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. సో అందుకే ఫైండ్ రాడికల్ యాక్సిస్ అన్నా, కామన్ టాంజెంట్ అన్నా, కామన్ కార్డ్ అన్నా ఒకటే ఫార్ములా వాడతాం. ఆ మూడిటికి ఒకటే ఫార్ములా ఏంటంటే అది ఆల్రెడీ దిస్ ఆల్సో యు నో వెరీ వెల్, s minus s dash equal to 0. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లో డైరెక్ట్ అంటున్నా, షో ద సర్కిల్ టచ్ ఈచ్ అదర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఆల్సో ఫైండ్ కామన్ టాంజెంట్ అని చేసాం కదా అక్కడ, ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇదే ఫార్ములా వాడమని చెప్పాను మీకు, గుర్తుందా? s minus s dash చేస్తే సరిపోతుంది మీకు కామన్ టాంజెంట్, లేదా రాడికల్ యాక్సిస్, లేదా కామన్ కార్డ్. ఈ మూడిట్లో ఏది కనుక్కోమన్నా ఒకటే ఫార్ములా. ఏంటి ఫార్ములా? s minus s dash. ఫర్ ఎగ్జాంపుల్, x square plus y square plus 4x plus 6y minus 7 equal to 0 ఒక సర్కిల్, అండ్ x square plus y square plus x plus 2y minus 3 equal to 0. ఎన్ని సర్కిల్స్ రా? సో ఫైండ్ కామన్ టాంజెంట్, కామన్ కార్డ్, రాడికల్ యాక్సిస్. మూడు ఫైండ్ చేయమంటుంటారు వాడు, మూడింటికి ఒకటే కదరా ఫార్ములా. whatever it is we can do the same formula kada. So common tangent, common chord, radical axis,
of s equal to 0 and s dash equal to 0 is, what is the formula? S minus s dash equal to 0. అంటే ఫస్ట్ ఒకటి s అనుకుందాము, తర్వాతది s dash అనుకుందాము. సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు వాడు. జస్ట్ సబ్ట్రాక్షన్ తెలుసు కదా ఎట్లా చేయాలా, ఈ రెండింటిని మైనస్ చేసుకుంటూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తామా, సేమ్ అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 7 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ చేస్తున్నాము, దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ మైనస్, మైనస్ అండ్ దిస్ ఈజ్ ప్లస్. ఈ రెండు క్యాన్సల్, ఈ రెండు క్యాన్సల్, 4x లో x తీసేసేయండి, 3x, 6x మైనస్ 2x, 4y అండ్ 7 లో 3 తీసాలి, ఇది ప్లస్, ఇది మైనస్, మైనస్ 4 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద కామన్ టాంజెంట్, కామన్ కార్డ్, రాడికల్ యాక్సెస్. అర్థమైందా ఫార్ములా? కామన్ రాడికల్ యాక్సెస్ అంటే ఎలా ఉంటుందో చెప్పానా, కామన్ టాంజెంట్ కనుక్కోమని చెప్పేసి మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ హీ షుడ్ మెన్షన్ ఖచ్చితంగా ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనాలి. ఏమనాలి? ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అదర్వైజ్ రాంగ్. ఎందుకంటే ఇది అవ్వచ్చుగా కామన్ టాంజెంట్, వాడు ఏమి ఇస్తాడు, సర్కిల్స్ ఇచ్చి కామన్ టాంజెంట్ అంటాడు, కానీ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనలేదు అన్నప్పుడు ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అర్థమవుతుంది? అందుకని చెప్పేసి ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, జస్ట్ సింప్లీ సబ్ట్రాక్షన్. రాకేష్, వాట్ ఈస్ దిస్? దీని ఏమంటాం? ఈక్వేషన్ ఆఫ్ వాట్? చదువు కరెక్ట్. ఏంటంటిది? ఇది ఒకటే, నేను ఇక్కడే ఆరో పెట్టాను చెప్పు, రాడికల్ యాక్సిస్, ఇది లేదు. ఇంకా ఇంకేమనొచ్చు చెప్పరా, ఇంకేమనొచ్చునా, ఇంకేమనొచ్చు? ఏమంటారు దీన్ని? కామన్ గార్డ్. ఇంకా వరుస చెప్పు, 3. కార్డ్, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటే మీనింగ్. సో వై యు ఆర్ అనేబుల్ టు సే, ఇంతసేపు అదే కదా వర్డ్. రాడికల్ యాక్సిస్, కామన్ కార్డ్, కామన్ టాంజెంట్, ఈ మూడింటికి ఒకటే ఫార్ములా. ఏంటా ఫార్ములా? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఆన్సర్ ఇదే కదా. ఇప్పుడు చెప్పు రాకేష్, వాట్ ఈస్ దిస్? కార్డ్. ఓకే, సో ఈ మూడింటిలో ఏది అడిగినా ప్రాసెస్ ఒకటి. ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. వచ్చే ఆన్సరే రాడికల్ యాక్సిస్, కామన్ టాంజెంట్, కామన్ కార్డ్. సి కామన్ కార్డ్ అయినా, కామన్ టాంజెంట్ అయినా, రాడికల్ యాక్సిస్ అయినా ఈజ్ ఎ లైన్. అందుకే లైన్ లాగా వచ్చింది, ax ప్లస్ b ప్లస్ c కల్ 0 ఫార్మ్ లో లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ రాడికల్ యాక్సిస్, కామన్ కార్డ్, కామన్ టాంజెంట్, నో డౌట్ కదా. నౌ ఆర్సి అంటే రాడికల్ సెంటర్. రాడికల్ సెంటర్, రాడికల్ సెంటర్ ఎలా ఉంటుంది సార్, అసలు ఎలా కనుక్కోవాలి సార్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సీ, ఫర్ రాడికల్ సెంటర్ వీ నీడ్ 3 circles, s ఈక్వల్ టు 0, s డాష్ ఈక్వల్ టు 0, s డబల్ డాష్ ఈక్వల్ టు 0. ఎన్ని సర్కిల్స్ కావాలి? s ఈక్వల్ టు 0, s డాష్ ఈక్వల్ టు 0, s డబల్ డాష్ ఈక్వల్ టు 0. నేను అడిగినప్పుడు రిప్లై ఇస్తే నీకు వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3, C1, C2, C3. ఫస్ట్ 2 సర్కిల్సే ఉన్నాయి అనుకుందాం. దిస్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ C1, C2. దిస్ ఈస్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ s ఈక్వల్ 0, s1 ఈక్వల్ 0. ఇది రాడికల్ యాక్సిస్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్న డెఫినేషన్ అదేగా, సెంటర్స్ ని జాయిన్ చేసి పర్పెండిక్యులర్ డ్రా చేసేది రాడికల్ యాక్సిస్. దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ వాట్? ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్, రాడికల్ యాక్సిస్ ఆఫ్ s అండ్ s డాష్. సో s మైనస్ s డాష్ ఈక్వల్ 0 కదా ఫార్ములా. తర్వాత ఇది లేదనుకుందాం, ఈ రెండింటికి సెంటర్స్ ని జాయిన్ చేద్దాం. ఇది కూడా సెంటర్స్ ని జాయిన్ చేసినాము. వీ కెన్ డ్రా వన్ మోర్ రాడికల్ యాక్సిస్. ఇస్ దిస్ రాడికల్ యాక్సిస్ ఆర్ నాట్? చూడండి, పర్పెండిక్యులర్ గా ఉందా లేదా? ఇది కూడా రాడికల్ యాక్సిస్. ఈ 2 సర్కిల్స్, ఇది లేదనుకుందాం కాసేపు. సో ఈ 2 సర్కిల్స్ కి ఇది రాడికల్ యాక్సిసా కదా? సో రాడికల్ యాక్సిస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ కూడా వచ్చేసింది. దిస్ ఈస్ s డాష్ మైనస్ s డబల్ డాష్ ఈక్వల్ 0. మళ్ళీ రెండింటిని జాయిన్ చేయండి.
మళ్ళీ రాడికల్ యాక్సిస్ వస్తుంది కదా ఈ రెండింటి కూడా. ఎన్ని సర్కిల్స్ ఉన్నా రెండింటికి ఒక రాడికల్ యాక్సిస్ వస్తుంది, ఎందుకంటే రెండు సర్కిల్స్ ఇలా ఉంటే చాలు, ఇదే రాడికల్ యాక్సిస్. సో అలానే ఉంది కాబట్టి అలా రాడికల్ యాక్సిస్ వస్తున్నాయి మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో రాడికల్ యాక్సిస్, దట్ ఈస్ ఎస్ డబల్ డాష్ మైనస్ ఎస్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎన్ని వచ్చాయి రాడికల్ యాక్సిస్ మనకి? 3 వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఈ 3 కూడా ఒకటే పాయింట్ దగ్గర ఉన్నాయి చూడండి. ఉన్నాయా? ఉన్నాయా లేవా? సో దట్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ రాడికల్ సెంటర్. దీన్నే రాడికల్ సెంటర్ అంటారు. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ రాడికల్ యాక్సిస్ ఆఫ్ 3 non-collineared center circles is called radical center. కొలీనియర్ అంటే ఏంటిరా మరి? కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకే లైన్ మీద ఉంటాయి. నాన్ కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉండవు. ఈ 3 సెంటర్లు ఒకే లైన్ మీద ఉన్నాయారా? ఒకే లైన్ మీద ఉండాలంటే ఇట్లుండాలి. ఉన్నాయా? ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఇక్కడ. నాన్ కొలీనియర్ సెంటర్స్ ఉన్న సర్కిల్స్ తీసుకొని రాడికల్ యాక్సెస్ ని ఫైండ్ చేస్తే అవి ఎక్కడైతే కాంటాక్ట్ అంటే కాంకరెంట్ అవుతున్నాయో దట్ ఈస్ కాల్డ్ వాట్? రాడికల్ సెంటర్. అంటే ఇక్కడ క్లియర్లీ వీ కెన్ అండర్స్టాండ్ రాడికల్ సెంటర్ కావాలంటే రాడికల్ యాక్సెస్లు కావాలి, కంపల్సరీ కావాలి, లేకపోతే రాదు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రాడికల్ యాక్సెస్ ఫైండ్ చేసే క్వశ్చన్ ఒకటి చెప్తా చూడండి. ఫైండ్ ద రాడికల్ సెంటర్. రాడికల్ సెంటర్ కావాలంట. ఫైండ్ రాడికల్ సెంటర్ ఫర్ ద సర్కిల్స్. చెప్పు సర్కిల్. సెకండ్ చెప్పు, ఫోర్త్ లో సెకండ్ చెప్పు. ఓకే. 2x² + 2y² + 3x + 5y - 9 = 0. ఓకే. x² + y² + y = 0. ఎస్. ఎన్ని వచ్చాయి సర్కిల్స్? 3. వాట్ వి హావ్ టు ఫైండ్? రాడికల్ సెంటర్. రాడికల్ సెంటర్ ప్రాక్టీస్ చేస్తే రాడికల్ యాక్సిస్ వస్తుంది, ఎందుకంటే రాడికల్ యాక్సిస్ లేకుండా సెంటర్ రాదుగా. నౌ సీ సొల్యూషన్ లో ఫస్ట్ ఇది s = 0 అనుకుందాం, దిస్ ఇస్ s డాష్ అనుకుందాం, దిస్ ఇస్ s డబుల్ డాష్ అనుకుందాం. ఓకేనా? సో నౌ వీఆర్ ఫైండింగ్ రాడికల్ సెంటర్. బిఫోర్ దట్ వీ హావ్ టు ఫైండ్ రాడికల్ యాక్సిస్. సో ఇక్కడ ఇది బాగానే ఉంది, జనరల్ సర్కిల్ లాగా ఇది బాగానే ఉంది, ఇది లేదు అలా, ఎందుకంటే 2 ఉంది, మల్టిపుల్ ఉండొద్దు. ఉండాలా? ఉండొద్దా? ఉండొద్దు. సో దట్స్ వై డివైడ్ బై 2 రా. Divide by 2 on both sides, then what you'll get? ఇది x², ఇది y², ఇది 3/2x plus ఇది 5/2y minus 9/2 is equal to 0. లేదు సార్ నాకు ఇట్లా ఫ్రాక్షన్స్ వస్తున్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంది ఏమో సార్ అంటే ఈ రెండింటిని 2తో మల్టిప్లై చేసుకోవచ్చు అట్లా. అప్పుడు ఇది 2x², 2y². ఎట్టి పరిస్థితుల్లో x² y² సేమ్ కోఎఫిషియెంట్స్ ఉండాలి, అది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో అలా అయినా చేసుకోండి, సపరేట్ డివైడ్ అయినా చేసుకోండి. ఇది ఆల్రెడీ మీరు చేసిన ప్రాసెస్ కాబట్టి అది చేస్తున్నాను నేను. నౌ ఫస్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ s = 0 అండ్ s డాష్ = 0 ఈజ్ వాట్? s - s డాష్ = 0. అదే కదా ఫార్ములా. వాట్ ఈజ్ s? x² + y² + 4x - 7 = 0. వాట్ ఈజ్ s డాష్? x² + y² + 3/2x plus 5/2y plus minus 9/2 is equal to 0. సబ్ట్రాక్షన్ చేయాలిగా. మైనస్ 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 ప్లస్, ఈ రెండు క్యాన్సిల్. దిస్ మైనస్ దిస్ అంటే 4x - 3/2x. తర్వాత దిస్ మైనస్ దిస్ అంటే ఇక్కడ y లేదు కాబట్టి డైరెక్ట్ గా -5/2y. తర్వాత -7 + 9/2 is equal to 0. ఎల్సిఎం ఎంత మొత్తం? 2. సో 2 × 4 8x - 3x - 5y 2 7 14 plus 9 is equal to 0. Denominator కూడా 0. Now 8x 3x 5x minus 5y 14 9 తీసేయండి, ఎంత అవుతుంది? -5 is equal to 0. అలా పక్కన పెట్టేద్దాం. ఇంకొక రాడికల్ యాక్సిస్ కావాలి కదరా. రాడికల్ యాక్సిస్ ఆఫ్ 2 and 3. ఇప్పుడు s డాష్ = 0 అండ్ s డబల్ డాష్ = 0. s డాష్ = 0 అంటే x² ప్లస్ ఇట్ ఈస్ బెటర్. మనం ఏం చేద్దాం అంటారా, మనం ఈజీగా చేసుకుందాం. ఎందుకు? ఏమైంది సార్? రాడికల్ యాక్సిస్ ఆఫ్ s = 0 అండ్ s డబల్ డాష్ = 0 చేద్దాం. ఎందుకంటే ఈ రెండింటిని ఎందుకు చేస్తున్నాను నేనంటే ఇందులో ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఇందులో లేవు. ఏ రెండైనా చేసుకోవచ్చు, మనం రెండు చేసుకోవాలి. ఈ రెండు అయిపోయింది, ఈ రెండు కాకుండా ఈ రెండు చేస్తున్నా, లేదు ఈ రెండు అంటే ఈ రెండు అనేది మీ ఇష్టం, ఏదైనా రెండు చేసుకోవాలి. ఇందులో మంచిగా ఫ్రాక్షన్స్ లేవుగా. సో ఫస్ట్ s అంటే ఏంటి?
x square plus y square plus 4x minus 7 equal to 0, and this is x square plus y square plus y equal to 0. Subtraction, minus minus minus, x square y square ఎప్పుడు క్యాన్సిల్, రాడికల్ యాక్సిస్ కామన్ టాంజెంట్ కామన్ కార్డ్లో 4x మిగిలిపోయింది, మైనస్ y మైనస్ 7 ఈక్వల్ టు 0. సో ఇక్కడ దీంట్లోంచి మనం ఇప్పుడు మైనస్ 5 కామన్ తీద్దాం. x minus y minus 1 equal to 0. Therefore, x minus y minus 1 equal to 0. Equation number 4. Y's are ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇప్పుడు 4ని 5ని సాల్వ్ చేయండి, ఒక పాయింట్ వస్తుంది. యూ నో హౌ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సాల్వింగ్ 4 and 5. What is fourth one? x minus y minus 1 equal to 0. Fifth one, 4x minus y minus 7 equal to 0. సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ కోఎఫిషియన్స్ కానీ వై కోఎఫిషియన్స్ కానీ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ లేదు, బట్ ఇక్కడ సేమ్ ఉంది, మైనస్ మైనస్ వై. సో ఇక్కడ జస్ట్ సబ్ట్రాక్షన్, ప్లస్ 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 వై వై క్యాన్సల్, 4xలో ఎక్స్ తీసేసాను, 4x ప్లస్, సారీ దిస్ ఈజ్ మైనస్ రా, ఎందుకంటే ఇది పాజిటివ్ ప్లస్ మైనస్ అయిపోతుంది, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్. ఓకే, 4x ఎక్స్ అంటే మైనస్ 3x, 7లో 1 తీసేయండి, ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, మైనస్ మైనస్ 3 1 జా 3 2 జా, x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 2. 2ని తీసుకెళ్ళి ఇందులో రాద్దాం. 2 మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ 0 కదా, 2లో 1 తీసేయండి, 2y ప్లస్ 1 ఈక్వల్ 0, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ మైనస్ క్యాన్సల్, దేర్ ఫోర్ వై ఈక్వల్ ఎంత వచ్చింది రా 1. దేర్ ఫోర్ రాడికల్ సెంటర్ x comma y is equal to, what is x, what is y, so this is the radical center. అర్థమవుతుందా? రాడికల్ సెంటర్ ఎలా కనుక్కోవాలి? రాడికల్ సెంటర్ కంటే ముందు కనుక్కోవాల్సింది రాడికల్ యాక్సిస్. ఓన్లీ ఇది అడిగితే 2 మార్కులు అనమాట, ఇది ఒక 2 మార్కులు అన్నట్టు. ఇలా మొత్తం కలిపి అడిగిననుకో 4 మార్కులు కలుగుతుంది. అంటే 2 సార్లు రాడికల్ యాక్సిస్ చేసి సాల్వ్ చేస్తే పాయింట్ వస్తుంది. దిస్ ఇస్ రాడికల్ సెంటర్. అండర్స్టాండ్? బుకిరా. సో దిస్ ఈస్ అబౌట్ రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్ అండ్ కామన్ కార్డ్, కామన్ టాంజెంట్. ఇంకొక 2 ఫార్ములాస్ ఉంటాయి, అవి ఇచ్చేస్తే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఆ 2 ఫార్ములాస్ చెప్తున్నా చూడండి. ఒక సర్కిల్ ఇచ్చేసిండు, ఒక లైన్ ఇచ్చేసిండు. ఏమిచ్చాడు? ఎస్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, ఎల్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇచ్చాడు. ఇఫ్ ఎ లైన్ అండ్ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఎట్ హౌ మెనీ పాయింట్స్ రా? 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని చెప్తుంది. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇగో ఇవే పాయింట్స్. ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్. ఇది అడుగుతున్న వాడు. ఈ బ్లూ కలర్ లో ఉన్న సర్కిల్ కావాలంట వాడికి. ఐమ్ రైటింగ్ హియర్ ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ. when I am writing, please try to understand this is English. Passing through the points of intersection of a circle s equal to 0 and line l equal to 0 is s plus lambda l is equal to 0. This is the formula. Enti formula? s plus lambda l equal to 0. దేనికి ఫార్ములా అనేది చెప్పడం రాకపోతే ఇది తెలిసిన దండగా. వాడు క్వశ్చన్ అడుగు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ, సారీ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ అని ఇక్కడ ఏదో ఒక సర్కిల్ ఇస్తాడు. అండ్ ఆల్సో లైన్ అని ఒక లైన్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఈ ఫార్ములా వాడాలని తెలిసి ఉండాలి మనకి. దేనికి వాడుతున్నాం? ఒక సర్కిల్ ఒక లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయా, ఆ పాయింట్స్ నుంచి ఇంకో సర్కిల్ పాస్ అవుతుంది చూడండి, దానికి అనుకోవడానికి వాడుతున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొకటిరా, ఇదేంటంటే సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ 0. ఎన్ని సర్కిల్స్ ఇప్పుడు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? 2 సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ హౌ మెనీ పాయింట్స్? ఏ బి. ఇగో ఇవే ఏబి. ఈ రెండింటి నుంచి పాస్ అయ్యే సర్కిల్ అడుగుతాడు వాడు. ఇది C1, ఇది C2, 2 సర్కిల్స్ది. ఈ రెండింటి నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? దట్ ఈస్ ద క్వశ్చన్. ద సర్కిల్ ఈక్వేషన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సర్కిల్స్. సో దిస్ ఎల్లో కలర్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? అది క్వశ్చన్. సో ఐమ్ రైటింగ్ హియర్ ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ,
the passing through the points of intersection of two circles s equal to 0 and s dash equal to 0 is simply s plus lambda s dash equal to 0. ఏంటి ఫార్ములా? s plus lambda s dash equal to 0. s plus lambda l equal to 0, s plus lambda s dash equal to 0. రెండు సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి s lambda s dash లేదా s dash plus lambda s ఎట్లయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక సర్కిల్ ఒక లైన్ ఉంది కాబట్టి s plus lambda l equal to 0. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఇంకో రకం కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ నుంచి కెన్ వి డ్రా ఏ కామన్ టాంజెంట్, కామన్ కార్డ్ డ్రా చేయొచ్చా? డ్రా చేసినప్పుడు చూడండి, సర్కిల్ కామన్ కార్డ్ రెండు ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, అక్కడ నుంచే కదా ఈ సర్కిల్ పాస్ అవుతుంది. అంటే ఇలా ఉంటుంది చూడు డయాగ్రామ్ వల్ల. సర్కిల్ కార్డ్ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి సర్కిల్ పాస్ అవుతుంది. ఇది కూడా అంతే, ఎల్లో కూడా అంతే. సో ఫస్ట్ యూ కెన్ ఫైండ్ దిస్ ఈస్ బై యూజింగ్ s మైనస్ s dash ఈక్వల్ 0. ఒక లైన్ వస్తుంది నీకు, ఇది మనకు తెలుసు ఇంతకుముందు కామన్ కార్డ్ ఫైండ్ చేయడం s మైనస్ s dash. ఆఫ్టర్ గెటింగ్ లైన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ద సర్కిల్స్, ఈ రెండైనా తీసుకో లేదా ఈ రెండైనా తీసుకో. ఈ రెండు తీసుకుంటే ఏ ఫార్ములా వాడాలంటే దీని బదులు s ప్లస్ లాంబ్డా l ఈక్వల్ టు 0 వాడచ్చు. ఈ లైన్ తీసుకుంటే, ఈ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ ఏం వాడచ్చు అంటే s dash ప్లస్ లాంబ్డా l ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ s dash, ఇక్కడ సర్కిల్ s. నువ్వు ఏ సర్కిల్ లైన్ తీసుకుంటే ఈ ఫార్ములా వాడాలని తెలుసు కదా మనకి. ఇక్కడ సర్కిల్ s dash కాబట్టి s dash ప్లస్ లాంబ్డా l, ఇక్కడ s కాబట్టి s ప్లస్ లాంబ్డా l. లేదు సార్ నేను కామన్ కార్డ్ కనుక్కోకుండానే డైరెక్ట్ గా రెండు సర్కిల్స్ వాడతా అంటే ఇది, అంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, బట్ వీ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను టిక్ చేస్తా, అవి మార్క్ చేసుకోండి. అండ్ ఆల్సో ఐ విల్ ఆస్క్ యూ ఫార్ములాస్ టుడే వెన్ యూ ఆర్ గోయింగ్ హోమ్. ఖచ్చితంగా మీరు చెప్పాలి, లేదంటే సిటప్లు తీయాలి. ఇది మ్యాండేటరీ. ఓకే, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ టుమారో నెక్స్ట్ ప్రాబ్లమ్స్.